ప్రజల తరపున పోరాడే సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు పీడీ యాక్ట్ కింద అరెస్టు కావడం దారుణమని సిఐటియు ఆల్ ఇండియా కార్యదర్శి నరసింగరావు అన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పి ధర్మవరంలో అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని నరసింగరావు తెలిపారు. ఫోటో తీసుకో అలా ఉండగానే ఫోటో తీసుకో ఈ యాంగిల్లో దారి కనబడతా తప్ప వాడికి, ఎందుకంటే వాడికి చాలా ఇంపార్టెంట్ ఫార్మా. వాళ్ళకి రాష్ట్రానికి ఇప్పుడు మిగిలినవన్నీ ఎవరు ఏ రావు. ఒక్కొక్కరికి చేపలు విజువల్ తీసుకొని వచ్చేవాళ్ళు అండి. అసలు లోపల విషం, అవి చేప కూడా లోపల విషయం అండి. అది తింటే అప్పుడు అదే కదండి, అవి తినే వాళ్ళకి క్యాన్సర్ లేదు మొత్తం అందరూ. ప్రతి ఇప్పుడు మనం వచ్చి ఎప్పుడైతే 2006-7 అప్పుడే ప్రతి ఇంట్లో జబ్బులు ఉండేవి. అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు ఎం అప్పలరాజును రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా డిసెంబరు 24వ తేదీన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ నక్కపల్లిలో అనకాపల్లి జిల్లా జరుగుతున్నటువంటి ఉద్యమం, ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ని ఇక్కడ వద్దని, ఇప్పటికే ఉన్న హెట్టో డ్రగ్స్ వల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదుర్కొంటున్నటువంటి రాజయ్యపేట మత్స్యకారులకు అండగా నిలబడడం అనేది ప్రధానమైన కారణం. అందువల్ల ఆయన గూండాగిరి చేసినట్టు, ప్రజలను బెదిరిస్తున్నట్టు ఒక్కటన్నా రుజువు చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం. అందువల్ల ఈరోజు అక్రమమైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బల్క్ డ్రగ్ ఎలాగైనా తీసుకురావాలని కార్పొరేట్లో కొమ్ము కాసేటువంటి పద్ధతిలో ఎం అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం అంటే 6 మాసాల దాకా జైలులోనే ఉంచాలనేది వాళ్ళ కుట్ర. ఇది దుర్మార్గమైంది. ఈలోపు ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి నాయకులు అప్పలరాజు లాంటి వాళ్ళు అండ లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉద్యమాన్ని అణచాలని అనుకుంటున్నారు. ప్రజా ఉద్యమం ఇది. హోమ్ మినిస్టరు రాజయ్యపేట వస్తారంటే మత్స్యకారులే చెట్లు గుట్టేశారు, గ్రామం రానివల్ల. ఏం వాళ్ళ మీద ఎవరి మీద పెట్టలేదు నువ్వు. అప్పలరాజు ఎక్కడ ఎవరిని బెదిరించారు రుజువు చూద్దాం, ఒక్కరితో చెప్పించండి చూద్దాం. అందువల్ల మీరు పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా దుర్మార్గమైనవి. కేవలం కార్పొరేట్ల కోసమే పార్కు పేరుతోటి ఈరోజు బల్క్ డ్రగ్స్ పెట్టాలని వాళ్ళకు అనుకూలంగా నువ్వు చేసినటువంటి తప్పుడు పని. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా దీంట్లో బాధ్యులు. ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతోటి ఇది జరిగాయి, హోంమంత్రి ఆదేశాలతోటి ఇది అమలు చేశారు. అందుకని హోమ్ మినిస్టరు అట్లాగే ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. లేదు తప్పుడు పద్ధతిలో చేస్తే చేయండి, మా అందరినీ చేయండి, మేము రెడీ. నేను ఛాలెంజ్ చేస్తున్నాం, మమ్మల్ని అందరినీ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. అప్పుడు ఏమవుతుందో అర్థమవుతుంది. అందుకని ప్రజా ఉద్యమాలని ఇట్లా అక్రమ అరెస్టుల ద్వారా అణచాలనుకుంటే మీలాంటి వాళ్ళు చాలామందిని చూసాం. మీరు ఆనాడు 50 రోజులు జైల్లో ఉంటే గగ్గోలు పెట్టేశావు, కానీ ఈరోజు 6 నెలలు అప్పలరాజుని ఎలా అరెస్ట్ చేస్తారని అడుగుతున్నాం. మీరు ప్రజానాయకులు ఎవరైనా మిమ్మల్ని చేసినా ఇంకొకరిని చేసినా ఆ రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పని మేము ఖండించాం. ఎవరినైనా కూడా ఉద్యమాలు చేసేదానికి ప్రజాస్వామ్య దేశంలో హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడిగే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, అడిగే ధైర్యం ఉన్నది సిపిఎం. అందుకే ఎం అప్పలరాజు ఇక్కడ ఏ అధికారినైనా ఏ ప్రభుత్వం మినిస్టర్నైనా నిలదీసి అడుగుతున్నాడు. అందుకనే అప్పలరాజుని ఈరోజు టార్గెట్ చేసి అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పలరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాం. అలాగే లక్ష్మమ్మ వాళ్ళ తల్లిగారు, అట్లాగే లక్ష్మి భార్య ఇద్దరు కూడా వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు. మాకు ధైర్యం చెబుతున్నారు వాళ్ళు. మేమేం పర్లేదు, గట్టిగానే ఉన్నాం, ఎన్ని రోజులైనా తేల్చుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఆ కుటుంబాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందుకని ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు మార్గం అనేది కాదు. మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నిజాయితీగా చేసేవాళ్ళు. మేమేం పదవులు ఆశించి చేయడం. కొంతమంది పదవుల కోసం ఎన్నికల ముందే చేస్తారు. 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు బయటికే రాలా, లోకేష్ బయటికి రాలా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆఖరి సంవత్సరం ఎన్నికల ముందు వచ్చి వాళ్ళని వాగ్దానాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుతా అన్నాడు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ముంచుతున్నాడు. ఇక్కడ నక్కపల్లిలో ఏది పెడతా అన్నాడు. నక్కపల్లి ఇక్కడ ఏం బెటరు,
ఇక్కడ భూములు మాత్రమే తీసుకుంటారు. ఈ భూములకు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన సిపిఎం. అడగండి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఆ గ్రామాలు 7 పంచాయతీల్లో కూడా వాళ్ళతో సొసైటీ పెట్టించింది నేను. వాళ్ళతో హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో 2003లో హైకోర్టులో స్టే తీసుకొచ్చింది సిపిఎం. ఆ విధంగా ఉమ్మడి హైకోర్టు నుంచి కూడా ఈ ప్రజలకు అండగా ఉన్నటువంటిది సిపిఎం. అందుకని దీన్ని మీరు ఆపాలనుకుంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు ఎదుర్కొంటారు. దీని యొక్క తర్వాత దీనికి జరిగినటువంటి నష్టాన్ని ఎవడు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏమంటే, ఇది ప్రజల ఉద్యమం. అప్పలరాజు జైలుకి వెళ్ళినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకెళ్ళాలి. దానికి అవసరమైనటువంటి సహకారం సంపూర్ణంగా సిపిఎం పార్టీ అందిస్తుంది. ఇప్పటికే లోకనాథం గారు, వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులంతా కూడా ఈ ఉద్యమంతో ఉన్నారు. మన బంధుని మీరు అక్రమంగా ఆపడం జరిగింది. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వండి, ప్రజలు ఏం చేస్తారో అప్పుడు రుజువు అవుతుంది. అందుకని ప్రజల ఉద్యమాన్ని అణిచేదానికి ప్రభుత్వం చేస్తే రాష్ట్రం అంతా కూడా ఈరోజు తీవ్రంగా చేస్తాం. రేపు సిఐటియు అఖిల భారత మహాసభల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్యగా మళ్ళిస్తాం. భూ సమస్య అనేది ఒక్కచోట కాదు. మీరు కావాలని దేశంలో ఉన్నటువంటి భూములు, గనులు, ప్రజల సంపదని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఇది మీ విధానం తప్పు. అందుకని మీ విధానానికి పోట్లాడడానికి ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెకు కూడా పిలిపించాం దేశవ్యాప్తంగా. ఇందులో పీడీ యాక్ట్లో అప్పలరాజుని అరెస్ట్ చేయడాన్ని కూడా మేము ఖండిస్తూ దానిలో జోడించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు సహకరించాలని మనవి చేస్తున్నాం.